మహబూబాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఏంటా ఘటన, దాని వెనకున్న పరిస్థితులేంటి, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. అవును, ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయమేంటంటే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క విషయం చాలు ఈ సంఘటన ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవడానికి. సరే, ఈ విషాదం ఎక్కడ జరిగిందంటే మరిపెడ మండలంలోని ఇటుకలగడ్డ తండా అంగన్వాడీ కేంద్రంలో. అసలా రోజు ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు అంగన్వాడీ కేంద్రంలో స్నాక్స్ తిన్న తర్వాత నలుగురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. చాలా దురదృష్టకరం. వాళ్లలో చైత్ర, నిత్య అనే ఇద్దరమ్మాయిలు చికిత్స తీసుకుంటూ చనిపోయారు. మరో చిన్నారి పరిస్థితైతే విషమంగా ఉంది. ఇంకొకరు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఈ దారుణం జరిగిన వెంటనే అధికారుల రంగంలోకి దిగారు. వాళ్ల స్పందన చాలా వేగంగా, అంతే సీరియస్గా ఉంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఈ సంఘటనపై చాలా తీవ్రంగా స్పందించారు. ఇది మామూలు విషయం కాదని, దీనిమీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. వెంటనే ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి విచారణ జరపడానికి 5 సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అంటే చూడండి దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో. ఈ కమిటీలో చూస్తే డిఎంహెచ్ఓ, ఒక పీడియాట్రిషియన్, సంక్షేమశాఖ అధికారి, ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులను పెట్టారు. ఎందుకంటే విచారణ అన్ని కోణాల్లో జరగాలి కాబట్టి. సరే, కమిటీ అయితే ఏర్పడింది. ఇక వాళ్లు వెంటనే విచారణ మొదలుపెట్టారు. మొదటి ఫోకస్ అంతా ఆధారాలు సేకరించడం మీదే పెట్టారు. అందరి అనుమానం మొదట ఆహారం మీదే కదా. అందుకే పిల్లలు తిన్న స్నాక్స్ శాంపిల్స్ని వెంటనే కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించారు. ఇక్కడే ఇన్వెస్టిగేషన్లో ఒక కీలకమైన విషయం బయటపడింది. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. నిజంగా పిల్లల చావుకి ఆ ఆహారమే కారణమా? దర్యాప్తులో తేలిన విషయాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయనే చెప్పాలి. అదేంటంటే ఆ స్నాక్స్ ప్యాకెట్ల మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ ఇంకా ముగిసిపోవట్లేదు. డేట్ కరెక్ట్గానే ఉంది. దీంతో ఇన్వెస్టిగేషన్ ఒక్కసారిగా మరో టర్న్ తీసుకుంది. మరి ఎక్స్పైరీ డేట్ కరెక్ట్గా ఉన్నప్పుడు అసలు సమస్య ఎక్కడొచ్చింది? పిల్లలు ఎందుకు అలా అస్వస్థతకు గురయ్యారు? అసలు విషయం ఇక్కడే ఉంది. ప్యాకెట్ల మీద డేట్ సరిగ్గానే ఉన్నా వాటిని నిల్వ చేసిన ప్రదేశం మాత్రం చాలా దారుణంగా ఉంది. అంతా అపరిశుభ్రంగా, ఎలుకలు తిరుగుతూ, దీనివల్లే ఆహారం కలుషితమై ఫుడ్ పాయిజనింగ్కు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఆహారం పాడవ్వడం వెనుక నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు విచారణ మొత్తం ఈ నిర్లక్ష్యం వైపు మళ్లింది. తండావాసులు మరియు ప్రాథమిక విచారణలో తెలిసిందేంటంటే ఇక్కడ చాలా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. అంగన్వాడీ టీచర్ 3 నెలలుగా సెలవులో ఉన్నారు. సరైన పర్యవేక్షణ లేదు. కేంద్రం మొత్తమూ చాలా అపరిశుభ్రంగా మారింది. ఇక ఆ టీచర్ లేని సమయంలో ఆహార పదార్థాల్ని ఎక్కడ పడితే అక్కడ పడేశారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే అధికారులు అలాగే ఆ తండా ప్రజలు ఇద్దరూ కూడా ఇది ఖచ్చితంగా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు జవాబుదారీతనమనేది చాలా ముఖ్యం. మరి ఇంత నిర్లక్ష్యం జరిగినప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వం ఎవరిమీద చర్యలు తీసుకుంటోంది? పర్యవేక్షణలో విఫలమయ్యారనే ఆరోపణలతో అధికారులు సిడిపిఓ ఎల్లమ్మ అలాగే సూపర్వైజర్ రాణిపై వెంటనే చర్యలు మొదలుపెట్టారు. మొదటి దశలో ఈ ఇద్దరు అధికారులకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంటే మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వండి అని అడిగారు. దాంతోపాటే ఈ ఘటనపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఒక్క ఘటనలో బాధ్యులెవరో తేల్చి వాళ్లను శిక్షించడం వరకు ఓకే. కానీ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ప్రభుత్వ కేంద్రాలలో మన పిల్లల భద్రత మాటేంటి? ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అసలు ఎవరిది? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.